మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో తీసుకురావడం పైన వైసీపీలోనే వ్యతిరేకత కాదు, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉన్నటువంటిది. ఇంకా తెలుగుదేశంలో కూడా వ్యతిరేకత ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇది పేద ప్రజలకు, మధ్యతరగతి వాళ్ళకి ఉపయోగపడేటటువంటిది గొప్ప అవకాశం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగా ఉండాలి అన్నటువంటిది ప్రతి ఒక్కరికి కూడా సంకల్పం, అది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన. అది ఎందుకు పేద విద్యార్థులు విద్యను అభ్యసిస్తారు సులువుగా అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో తెలివైన విద్యార్థులు సీటు సంపాదించుకొని డాక్టర్లుగా తయారయ్యి సేవ చేసేటటువంటి అవకాశం మధ్యతరగతి పేద వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు డాక్టర్లు అయ్యేటటువంటి అవకాశం లేదు. పీపీపీ విధానాన్నే తీసుకొస్తాము అని అంటే అక్కడ పేదలు చదువుకునేటటువంటి అవకాశం ఎంత మాత్రం లేదు. అట్లాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా పేదలు వైద్యం చేయించుకునేటటువంటి అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే పీపీపీ విధానం అనేటప్పటికీ డెవలప్మెంట్ చేసి ప్రభుత్వానికి ఎలా ఇచ్చేస్తారండి? వాళ్ళు లాభాన్ని ఆశిస్తారు కదా. మరి అట్లాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆలోచన ఎందుకు రాలేదు అనేటటువంటి విధంగా తెలుగుదేశంలో కూడా అనుకుంటున్నటువంటిది. ఈ విషయంలో తెలుగుదేశం కూడా వ్యతిరేకిస్తుంది అని చెప్పాలి. మీరైతే ఏమంటారు? నమస్తే, కామెంట్ చేయండి.